పిల్లలు కూడా ఈవినింగ్ అయితే చాలా ఎక్కువగా ఏడుస్తున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే. మీలో ఎంతమందికి కోలిక్ పెయిన్ గురించి ఐడియా ఉంది? చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లలు ఏడుస్తున్నారంటే అది ఆకలికి అంటారు. అది కాకుండా చాలా రీజన్స్ ఉంటాయి. అందులో కోలిక్ ఇష్యూ కూడా ఒకటి. ఆ ధన్వి చిన్నప్పుడు 3 వీక్స్ 4 వీక్స్ అలా ఉన్నప్పుడు ఈవినింగ్స్ బాగా ఏడ్చేది. ఏమైందో తెలియక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చాలా సింపుల్గా కోలిక్ పెయిన్ అన్నారు. యాజ్ అ ఫస్ట్ టైం పేరెంట్స్ ఆ కోలిక్ అనే పదం వినడమే ఫస్ట్ టైం. ఏంటా ఇది అని డీటెయిల్గా తెలుసుకున్నప్పుడు చెప్పారు. ఈవినింగ్స్ అయితే పిల్లలు అరౌండ్ ఒక 3 వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇష్యూ అనేది. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఈవినింగ్ అయితే చాలు 2 to 3 hours వరకు కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. ముఖం అంతా ఎర్రగా అవుతుంది, కాళ్ళు పుల్ చేసుకొని గట్టి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటారు. ఇదే కాలిక్ పెయిన్ అంటారు. ఇది 3 వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 to 4 months వరకు కూడా ఉంటుంది. ఒక్కొక్క బేబీకి ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. ఈ కాలిక్ పెయిన్ రావడానికి చాలా రీజన్సే ఉన్నాయి. అందులో మెయిన్గా వీళ్ళకి ఇమ్మెచ్యూర్ డైజెస్టివ్ సిస్టమ్ ఒకటి. వాళ్ళు పాలు తాగేటప్పుడు గాలి కూడా మింగేయడం వల్ల ట్రాప్డ్ గ్యాస్ ఉండి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. గ్రోత్ పెరిగే కొద్దీ గ్రోత్ స్పర్ట్స్ వస్తాయి. కొంతమంది బేబీస్కి ఓవర్ ఫీడ్ చేయడం వల్ల లేకపోతే ఫీడింగ్ డిస్కంఫర్ట్ వల్ల కూడా ఈ కాలిక్ పెయిన్ అనేది ఉంటుంది. ఈవినింగ్స్లోనే ఇది ఎక్కువగా ఉంటుంది. మాకు కూడా బాబు పుట్టినప్పుడు ఫస్ట్ 2 వీక్స్ నార్మల్గానే ఉన్నాడు. 3rd వీక్ నుంచి ఈవినింగ్ అయితే ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడు. యాజ్ అ సెకండ్ టైం మామ్ ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఎక్కువ టెన్షన్ అవ్వలేదు. సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 months ఉన్నప్పటి నుంచి కూడా తనకు కోలిక్ ఇష్యూ అయితే ఆల్మోస్ట్ తగ్గిందనే చెప్పాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఫాలో అయిన టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను.